పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఖచ్చితంగా చూసి చేయాలి అండి. పెళ్ళి కుదిరింది అనుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు అన్నీ తెలుసుకోవాలి. అందుకే మన పెద్దలు చెబుతారు, పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే సామెత. ఏంటి ఇన్ని సామెతలు చెప్పేస్తుంది అనుకుంటున్నారా? రీసెంట్గా అండి మేము రెంట్కు ఉంటాము. మా రెంట్కు ఉండే ఇంటి ఓనర్స్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్. ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నారు. మీడియేటర్స్కి ఫోటోలు ఇవ్వడం, చుట్టాలోళ్ళకి ఫోటోలు ఇవ్వడం, ఫైనల్లీ ఒక సంబంధం కుదిరింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకున్నారండి. ఆ మ్యారేజ్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, ఆ హల్దీ కానీ ఇంత బాగా చేశారండి. సూపర్గా చేశారండి. ఒక్క అబ్బాయి అని. మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ డే నోములు ఉంటాయి. ఆ నోములకి అమ్మాయిని ప్రసాదం చేయమన్నారు. పొంగల్ చేయమంటే అమ్మాయి చెయ్యను అంది. అందరు షాక్ అయ్యారు. ఎందుకు చేయనందు ఎవ్వరికి అర్థం కాలేదు. అడిగితే అందరు కూర్చోబెట్టి అడిగితే నాకు పెళ్ళి ఇష్టం లేదు అంది. ఆ అబ్బాయి పేరెంట్స్, వచ్చిన రిలేటివ్స్ ఎంత అంటే ఎంతగానో ఏడ్చేశారు. అసలుకి ఏంటి ఇలా జరిగింది అని చూస్తే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి ఇష్టం లేదనేది వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, మీడియేటర్స్కి కూడా తెలుసు అంట. ఇది కావాలని కేవలం మనీ కోసమే చేశారని ఆ అమ్మాయి చెప్తుంది. సో ఎవరైనా సరే పెళ్లి చేసుకునే ముందు చాలా ఆలోచించండి. అబ్బాయిలు మోసం చేస్తారు, అమ్మాయిలు మోసం చేస్తారు, మీడియేటర్స్ అని కాదు, అందరూ ఇప్పుడు అలానే ఉన్నారు. సో ఆలోచించి ఏదైనా చెయ్యండి.